హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంజాబ్ డ్రెస్ టాప్ ఎలా కుట్టాలి ఏంటనేది ఒకసారి చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు టాప్ అనమాట. ఫస్ట్ టాపు కుడుతున్నాను అనమాట. టాప్ అయితే ఎలా కుడుతున్నాను ఏంటో చూడండి. ఇప్పుడు వచ్చేసి టాప్ మనం లైనింగ్ క్లాత్ అలాగే మెటీరియల్ క్లాత్ అయితే మంచిగా నెక్ పెట్టేసుకొని కుట్టేసుకొని తిరగేసుకొని ఇంకా మొత్తం లైనింగు అలాగే టాపు రెండు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి లైనింగ్ క్లాత్ అయితే అంచులు కుట్టుకోవాలన్నమాట. అంచులు కుట్టుకొని ఎక్కడ ఉగ్గులు రాకుండా మంచిగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూసారు కదా, నేను లైనింగ్ అనమాట కుట్టేసాను అనమాట. ఇంకా తిరగేసాను నెక్. ఇప్పుడు నెక్ మనం కుట్టిన నెక్కి చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలన్నమాట. టాకాలు పెట్టుకున్నాక ఇంకా కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వెనక పాటు కుట్టేసాను ఇప్పుడు దాకా. ఇప్పుడైతే ముందు పాట అనమాట. ముందు పాట కూడా సేమ్ మనం రివర్స్ తిప్పేసుకుంటాం కాబట్టి మంచిగా కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకోవటం అయిపోయిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు పెట్టుకోవాలన్నమాట. అది అలా టాకాలు పెట్టుకోండి. టాకాలు పెట్టుకొని తిరగేసుకుంటే నీట్గా వస్తుంది, ఉగ్గులు రాకుండా వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే లైనింగ్ అది తిరగేసి మంచిగా బార్ కుట్లు అయితే వేసుకోవాలన్నమాట. లైనింగ్ అలాగే క్లాత్ కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ఇంకా కుట్టేసుకున్న తర్వాత తిరిగేసి మంచిగా కుట్టేసుకోండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఫాలో అవ్వండి. ఇలాంటి డ్రెస్ కుట్టుకోవడాలు అన్నీ ఇంకా టైలర్కి సంబంధించిన అన్నీ పెడతానమాట. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ డ్రెస్ కూడా కామెంట్ పెట్టండి మేము కుట్టుకున్నామని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే భుజాలు యాడ్ చేస్తున్నాను అనమాట. భుజాలు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు పైన వేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా హ్యాండ్స్కి ముందు పాటు ఇలా క్రాస్ తీయాలన్నమాట. ముందు పాటు వరకే ఇలా క్రాస్ తీసుకోవాలి, రెండు సైడ్లు అలాగే క్రాస్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు మనం హ్యాండ్స్కి కూడా అలాగే సేమ్ చూపిస్తాం. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే క్రాస్ తీసుకోవాలన్నమాట. ఏదైతే మనం ముందు పాటు తీసుకున్నామో ఆ ముందు పాటు కుట్టే కళ్ళే హ్యాండ్స్కి కూడా క్రాస్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇంకా హ్యాండ్స్ మన టాప్ అనేది మంచిగా డబల్ కుట్తో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అది కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా మనం చేతులు హ్యాండ్స్కి కొంచెం ఈ చేతులు అమ్మే పొడవు పెట్టమందనమాట. కొంచెం పొడవు తగ్గితే నేనైతే జాయింట్ చేశాను అనమాట. ఇంకా మీకైతే అవసరం ఉండదు, లేకపోతే మీరు కూడా అలా జాయింట్ అది ముందు పాటు చూపిస్తున్నా కదా, ముందు పాటు ఉన్న సైడే హ్యాండ్స్కి కూడా క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట. క్రాస్ తీసుకున్న తర్వాత మంచిగా నీట్గా సర్దుకొని కుట్టయితే వేసుకోవాలన్నమాట. అయితే కుట్టేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. అర్థం కొంతమంది చాలా వరకు అర్థం కాదు. అలా అదిగో కొంచెం మనం గీసుకొని క్రాస్గా అదైతే కట్ చేసుకొని ముందు పాటు మనం క్రాస్ తీసుకున్నట్టు హ్యాండ్స్కి కూడా అలాగే తీసుకోవాలి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైతే పర్లేదు, అర్థం కానోళ్ళు వింటారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంకా మంచిగా మనం క్లాత్ ఎక్కడ మనం దబదబ కుట్లేసాం అనుకో, క్లాత్లు వచ్చి ఒక్కోసారి పాదం కింద పడతాయి. అందుకని నీట్గా సర్దుకుంటా హ్యాండ్స్ తోటి మంచిగా బాగా వేసుకోవాలన్నమాట కుట్లు. ఇప్పుడైతే ఇంకా బార్ కుట్లు కూడా మనకి ఇస్తారు కదా మెజర్మెంట్స్ తీసుకోవడానికి. క్లాత్ ఆ నడుము ఎంత వరకు ఉంది, హ్యాండ్స్ ఎంత వరకు ఉంది, అవన్నీ ఒకసారి టేప్తో కొలుసుకున్న తర్వాత టేప్తో మంచిగా మనం తీసుకొని చాప్లీస్తో కానీ గీసుకుంటాం కదా మనం ఏదో ఒకటి, దాంతో మంచిగా మార్కులు పెట్టుకుంటూ వచ్చేసాం అనుకో. ఫస్ట్ మార్కులు పెట్టుకోండి, తర్వాత కుట్లు వేసుకోండి. ఇంకా దాన్ని బట్టి మనం నడుము కానీ హ్యాండ్స్ కానీ ఇట్లా సంకపాటు కానీ కింద మనకు సీలికల దగ్గర కానీ అంతా ఎక్కడ టోటల్ మొత్తము మనం గీసుకొని మార్కులు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బార్ కుట్లు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా అయితే మొత్తం నేను గీసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే బార్ కుట్లు వేసుకోవటం అనమాట. బార్ కుట్లు వేసుకున్నాక మంచిగా కుట్టడం అయితే వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. మంచిగా అలా నీట్గా మనం ఫాస్ట్గా కుట్టుకోవచ్చు అనమాట. పద్దాగలు క్లాత్ పెట్టి కొలవడం రిస్క్ ఉండదు అనమాట. మంచిగా గీసుకున్నాం అనుకో, ఒకసారి గీసుకున్న దాన్ని బట్టి మంచిగా
కుట్లయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా మీ ఇష్టం ఎన్నెన్ని కుట్లు వేసుకోండి. ఏ ఏ డ్రెస్ కుట్టినా, బ్లౌజ్ కుట్టినా, ఏది కుట్టినా ఖర్చు ఎక్కువ పెట్టుకోండి. ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే మనకి ఏదన్నా టైట్ అయినా, లూజ్ అయినా, బిర్రైనా మంచిగా క్లాత్ ఉందనుకోండి ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఇంకేం చేయలేము అనమాట. అది ఓకే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కింద మనం మడత మీద డబుల్ కుట్టేస్తాం కదా, అలా కుడుతున్నాను అనమాట. ఫస్ట్ అలా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం సైడ్ కుట్లు కూడా ఉంటాయి కదా, సైడ్ కుట్లు ఇప్పుడు సైడ్ కుట్లే వేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి చీలికల దగ్గరికి వచ్చేసరికి కొంతమంది ఇలా వేయలేకపోతున్నారు. అది కొంచెం జూమ్ చేసుకొని అయినా సరే క్లియర్గా చూసుకొని కుట్లు అయితే వేసుకోండి, బాగా నీట్గా వస్తుంది. అందుకే నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను అనమాట. అక్కడికి వచ్చేసరికి చాలామందికి మాకు రావట్లేదని కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారులేండి. ఇంకా మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ మనకి కామెంట్ చేయండి, అక్క మళ్ళీ నాకు బాగా అర్థం కాలేదు కొంచెం క్లియర్గా పెట్టండి అని చెప్పేసి. చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్స్ పెట్టండి, మేము చూసాం అక్క అని. చూస్తే ఇంతమంది చూసామని తెలిస్తే అదొక హ్యాపీ కదా మాకు కూడా. మేము పుట్టింది పెట్టాము, ఇలా చూసారని నాకు సంతోషం ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా కుట్టుకున్నా చూసినా నాకు కామెంట్ అంటే పెట్టండి, బాగా వచ్చింది అలాగే బాగా రాలేదని ఏదో ఒకటి పెట్టండి ప్లీజ్. ఇంకెందుకు ఇంతవరకు చూసినా చూసారు కదా, టాప్ అయితే మంచిగా నీట్గా వచ్చిందనమాట. మళ్ళీ ఒకసారి మీకు అలా కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టాప్ అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్.